హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. ఎన్నో రకాల ఫ్రైలు చేసుకున్నాం. మిరపకాయలు వేసి ఫ్రై చేసాం, అరటికాయలు వేసి ఫ్రై చేసాం, ఇలా రకరకాల బజ్జీలు, కోడిగుడ్డు, ఎన్నో రకాల బజ్జీల్లా నూనెలో ఫ్రై చేసుకున్నాం. కానీ ఈరోజు ఫ్రై చేసేది మీరు ఎప్పుడు చేసి ఉండరు. చేసుంటే మాత్రం షబాష్, చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఏం ఫ్రై చేస్తున్నాను? టమాటాల్ని నూనెలో బజ్జీల్లా ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడన్నా చేశారా? లేదు కదా. సో మరి ఈ టమాటాలు ఎలా ఫ్రై చేస్తామో చూడండి. విదేశాల్లో ఇలాంటి ఐటమ్స్ చాలా పాపులరు. మరి దానికోసం ఈ టమాటాలు మనం కొంచెం పచ్చిగా అట్లా ఉన్న టమాటాలు లేకపోతే ఎర్రగా ఉన్నా కానీ వీటిలో కట్ చేసిన తర్వాత గింజలు మనం తీసేయాలి. తీసేసి ఈ టమాటాలు పక్కన పెట్టుకున్నాం. మరి ఈ టమాటాల్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులో మనం తులసాకు అంటాం కదా, బేసిల్ అని ఇదివరకే మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇది కొంచెం దీనిపైన జల్లేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత చాలా మంచి సువాసన వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం అంతా ఎండుమిరపకాయల పొడి కూడా వేసుకుందాం. అలాగే చిటికెడంతా ఉప్పు, అలాగే దీంట్లో ఒరిగానో అంటే మన పూలల్లో మరము పెట్టుకుంటాం కదా, అదే జాతికి చెందిన ఆకు. చాలా మంచి సువాసన ఇస్తుంది. వంటల్లో కూడా మీరు ఏం డౌట్ లేదు, వాడేసుకోండి, ట్రై చేయండి. ఇవన్నీ వేసి మనం ఈ టమాటా ముక్కల్ని కలిపేసుకుందాం. అలాగే మరి దీన్ని మనం శనగపిండి బజ్జీల పిండిలా కాకుండా వేరే విధంగా ఫ్రై చేద్దాం. దానికోసం ముందుగా పిండిలో కొంచెం మిరియాల పొడి, ఉప్పు, మైదా పిండిలో మనం కొంచెం అంతా ఉప్పు, మిరియాల పొడి మనం వేసేసుకున్నాం. ఇది సీజన్డ్ ఫ్లార్. ఇలా చాలా ఎటువంటి దాంట్లో మనం డిప్ చేసినా కానీ ఫ్లార్ని ఎప్పుడు ఇలా సీజన్ చేసి పెట్టుకుంటారు. అంటే దాంట్లో ఉప్పు, కారం ఏదన్నా కావాలంటే. అలాగే మనకి ఇక్కడ ఒక గుడ్డుని మనం చక్కగా ఫోర్క్ తోటి బీట్ చేసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ బ్రెడ్ క్రమ్ కూడా మనకి రెడీగా ఉంది. ఈ బ్రెడ్ క్రమ్ ఏంటి? ఒకవేళ మన దగ్గర ఇంట్లో బ్రెడ్ క్రమ్ లేకపోతే మనం మార్కెట్లో నుంచి తెచ్చిన ఒక 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసేసి పొడి చేసుకుంటే రెడీ అయిపోతుంది. అయితే ఈ టమాటా ముక్కల్ని మనం పిండిలో ముంచి, గుడ్డులో మించి తర్వాత ఇందులో వేయాలి. ఫస్ట్గా ఏం చేద్దామంటే దీన్ని ఇలా పిండిలో దొర్లిస్తారు. దొర్లిచ్చినప్పుడు దీన్ని మళ్ళీ గుడ్డులో వేస్తారు ఇలా. అయితే గుడ్డులో వేసినప్పుడు చక్కగా కోట్ అవ్వాలి. మళ్ళీ దాన్ని పిండిలో వేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఈ ఏదైతే టమాటా ముక్కలు ఉన్నాయో దానికి పిండి మంచిగా పట్టుకొని ఉంటుంది. అయితే మరొక్కసారి దీన్ని ఇలా గుడ్డులో వేస్తారు. ఇది చక్కగా కోట్ చేసి దీన్ని ఏంటి ఫస్ట్ గుడ్డులో, తర్వాత పిండిలో, తర్వాత మళ్ళీ గుడ్డులో, తర్వాత దాన్ని ఇలా వేసి బ్రెడ్ క్రమ్స్ ఏవైతే బ్రెడ్ పొడి ఉందో దాంట్లో వేసేసి ఇవన్నీ ఇలా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. చూశారు కదా, ఇది చేయడం చాలా సింపుల్. మనం ముందుగా ఈ టమాటాని ఇలా పిండిలో దొర్లించాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ టమాటాలో ఉన్న తేమని ఈ పిండి కొంచెం పీల్చేసుకుంటుంది. తర్వాత దీనిపైన కొంచెం గుడ్డు కోటింగ్ ఇద్దాం. గుడ్డు కోటింగ్ ఇచ్చినప్పుడు ఈ పిండిని చక్కగా దాన్ని పట్టుకునేలా చేస్తుంది. మరొకసారి ఇలా పిండిలో దొల్లించినచో ఇప్పుడు చక్కగా అదంతా దీనికి పట్టుకుంటుంది. ఇప్పుడు మరొకసారి దీన్ని మరి గుడ్డులో వేసి ఇలా గుడ్డులో దొల్లించిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్ ఏదైతే బ్రెడ్ క్రమ్ ఉందో అందులో వేసి చక్కగా దాన్ని ఇలా కోటింగ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేసుకోవడమే. ఇలా చేసుకున్న వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. కానీ మర్చిపోవద్దు, ఇందులో బేసిల్ అంటే మన తులసాకు లాంటిది, ఒరిగానో అంటే మన తలలో పెట్టుకునే మరమం, ఈ 2 వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇవి ఇటలీలో అక్కడ చాలా ఇష్టంగా తింటారు. మరి ఫ్రై చేసి చూద్దామా? టమాటా ముక్కలన్నీ చక్కగా మనం వేసేసుకున్నాం. మరి వీటిని ఫ్రై కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ టమాటాలని వేయాలి. అంటే మరీ స్లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు. కొంచెం వేడిగా ఉన్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత వాటిని మనం తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేసుకోవాలి. చూడండి ఎలా బంగారంలా మెరుస్తూ
మన టమాటా ఫ్రై రెడీ. ఏంటి ఎప్పుడన్నా ఊహించారా ఇలా చేసుకోవచ్చని? అయితే వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం అంతా చీజ్ గ్రేట్ చేసి తింటారు. మరి అది ఎలా చేయాలో చూద్దాం. టమాటాలు వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం ఇలా చీజ్ని గ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ వేడికి కొంచెం ఈ చీజ్ మనం మొజరెల్లా చీజ్ ఇలాంటివి వాడితే కొంచెం మెల్ట్ అవుతుంది. చీజ్ కొంచెం జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టమాటాలని మనం సాస్లో ఇలా ముంచుకొని చీజ్ సాస్ ఏదన్నా కానీ చేసుకొని డౌటా సూపర్ అంటే మరి సూపర్. ఇలా వెరైటీ వంటలు చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా, ఎందుకంటే మనకి దగ్గర ఇంకా కొన్ని రోజులు అవుతే మన 200 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. మరి ఇక నుంచి విదేశాల వంటలు మీకు ఇంట్లో మనం చేసుకొని ఎంజాయ్ చేసే రకరకాల చైనీస్ వంటలు, ఒకరోజు ఏకంగా చైనీస్ వంటలు నేర్చుకుందాం, మరో రోజు ఫ్రెంచ్ వంటలు. కానీ ఇవన్నీ మన ఇంట్లో చేసుకోవచ్చు. మన తెలుగు వారి నాలికకు నచ్చే అద్భుతమైన రుచులే మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. కాబట్టి కొత్త వంటలు చేసుకోవడానికి నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. నేను చూపిస్తాను. మీరందరూ ఇంట్లో ఏమనాలి? వారే వా, ఏం వంటలు, సూపర్ వంటలు. ఎలా ఉంటాయి టేస్ట్? సూపర్ అంటే మరి సూపరే. అమెరికా టమాటో బజ్జీలు తయారు చేయ విధానం. ముందుగా టమాటాలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో గింజలు తీసి పెట్టేసేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలపై బేసిల్, కారప్పొడి, ఉప్పు, ఒరిగానో వేసి మంచిగా కలుపుకోవాలి. మైదా పిండిలో మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. మరొక బౌల్లో కోడిగుడ్డు మిశ్రమం తీసుకొని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా మరొక ప్లేట్లో తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలను ముందుగా మైదా పిండిలో దొర్లించి తర్వాత కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి తిరిగి మైదా పిండిలో దొర్లించి అలాగే కోడిగుడ్డు మిశ్రమంలో మరోసారి ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో దొర్లించి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం గ్రేటెడ్ చీజ్ కానీ చీజ్ సాస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. సో ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది మీరు విని ఉండరు, చేసి ఉండరు. సో మరి అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? అది ఏం లేదండి, మన అరటికాయ దోశ. అరటికాయ దోశ అంటే ఇలాంటి దోశ కాదండోయ్, క్రిస్పీ కడక్, ఇలా కడక్ అయిన దోశ. ఈ అరటికాయ దోశ మాత్రాన 100% కరకరలాడే దోశనే వస్తుంది మీకు. మరి ఎలా చేయాలో చూద్దామా? దీనికి ఒక 4 గంటలు నానబెట్టుకున్న బియ్యము 1 కప్పు, అలాగే 1 కప్పు పెరుగు. మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పుల అరటికాయ. ఈ అరటికాయని మీకు ఇలా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కలర్ వస్తుంది. అలాగే అల్లం, కొంచెం అంత పచ్చిమిరపకాయలు. ఫస్ట్గా ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాము. ఈ అరటికాయ ముక్కలు గ్రైండర్లో వేసుకుందాం. మరి అలాగే ఈ బియ్యం కూడా, పెరుగు, మరి పచ్చిమిరపకాయలు, కొంచెం కారం ఇవ్వటానికి, అలాగే అల్లం, కొంచెం సాల్ట్. సో ఇది మంచిగా మనం దోశ పిండిలాగా పేస్ట్ చేసుకుందాం. అరటికాయ, బియ్యము అన్నీ వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా దోశ పిండిలాగా కొంచెం థిక్గానే ఉంటే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరి ఈ కరకరలాడే దోశకి మంచి స్టఫింగ్ కావాలి అంటే అది కూడా కరకరలాడుతూ, అంటే పొడి పొడిగా ఉండే స్టఫింగ్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కరకరలాడే దోశ మీద ఉల్లిపాయలు, క్యారెట్, వేరే ఏమన్నా వేసామనుకోండి, అది తడి అయిపోయి మన కరకరలాడే దోశ మెత్తగా అయిపోతుంది. సో మరి ఈ క్రిస్పీ దోశకి మంచి క్రిస్పీ అయిన టాపింగ్ కోసం కొంచెం అంతా నువ్వులు. ఫస్ట్గా నువ్వులు మంచిగా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి వేగేటప్పుడే మనం మీకు కావాల్సినంత ఎండుమిరపకాయలు వేసుకోండి, మంచిగా కారం ఇవ్వటానికి. ఇవి మంచిగా చిటపటలాడుతున్నాయి. ఇందులో
కొబ్బరి పొడి, మీకు కావాలంటే మార్కెట్లో తెచ్చుకున్న కొబ్బరి పొడి వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న పల్లీలు మంచిగా పొట్టు తీసేసుకున్నాను, అవి కూడా ఇందులో ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం. అంతకన్నా ముందు మంచిగా మరి పుల్లటి టేస్ట్ రావాలి కదా, సో దానికోసం మంచిగా ఆమ్చూర్ పౌడర్ ఇందులో ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి. మరి లాస్ట్లో సో తగినంత ఉప్పు, ఇది ఇప్పుడు మనం జార్లో వేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారాక మీరు గ్రైండ్ చేసుకోండి. ఇంట్లో ఏమన్నా మీ దగ్గర వెరైటీ అయిన పొడులు ఉంటాయి కదా, ఆ పొడులు కూడా మీరు వాడుకోవచ్చు ఈ దోశకి. మరి ఇక్కడ పొడి కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకుగా చేయండి, అప్పుడు మనం ఇలా మంచిగా చల్లుకోవచ్చు. సో మరి టేస్ట్ మంచిగా ఆమ్చూర్ నుంచి ఆ పుల్లటి టేస్ట్ సూపర్గా ఉంది. మరి ఇక్కడ ఈ పిండి కూడా మన అరటికాయ దోశ పిండి కూడా రెడీ ఉంది కదా, ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం. సో మరి ఇక్కడ మంచిగా పెనం కూడా వేడెక్కింది, మరీ ఎక్కువ వేడి కూడా ఉండొద్దు, కొంచెం లైట్గా ఉండాలి. ఇందులో మీరు కావాలంటే కొంచెం సోడా వేసుకుంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా మంచిగా వస్తాయి. నేను టేస్ట్ చేశాను, ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, సో ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటాను. మీరు పెరుగుని కూడా కొంచెం తగ్గించవచ్చు, ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నా పర్వాలేదు. మంచిగా పెనం వేడిగా ఉంది, మరీ ఎక్కువ వేడి కూడా చేసుకోకండి, లైట్గా కొంచెం వేడి ఉంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకోకండి బ్యాటర్, కొంచెం తక్కువ తీసుకొని మంచిగా లావుగా లేకుండా మరి కొంచెం అంత ఆయిల్ కూడా మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు. మరీ స్లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో ఇది కుక్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ దోశ ఎంత మంచిగా, నేనేమి చేయలేదు, అదే ఆటోమేటిక్గా పైకి లేచింది. సో ఇప్పుడు లాస్ట్లో దీంట్లో పొడి మీరు కావాలంటే ఇలా సెంటర్లో వేసుకుని 2 సైడ్స్గా ఫోల్డ్ చేసుకోండి, లేదంటే ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి. సో మరి దోశ మనది రెడీ అయిపోయింది చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో. ఇది ఇప్పుడు అరటికాయ దోశ రెడీ అయిపోయింది. ఇది నేను కొంచెం సందు చేశాను కాబట్టి ఇలా వచ్చింది. ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు. కానీ దోశ పోసేటప్పుడు చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్ దోశ పోస్తున్నట్టే ఎంత బాగా వస్తుందో. అలాగే ఇందులో ఆయిల్, మరి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మరి ఇది మంచిగా స్లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది. మరి ఇది ఈ కరకరలాడే దోశని నేను వేస్ట్ చేయకుండా చూడండి, చల్లగా అయితే మళ్ళీ దోశలు ఎప్పుడైనా వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయకుండా, చూస్తున్నారా, వినిపిస్తుందా మీకు? మంచిగా కరకరలాడుతూ మంచి అరటికాయ ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఆ పొడి ఎంత టేస్టీగా ఉందంటే. సో మరి ఇక్కడ ఈ దోశ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇలా సెంటర్లో వేస్తాను. చూస్తున్నారు కదా ఈ దోశ ఎలా లేస్తుందో. మనం తీయాల్సిన అవసరమే లేకుండా హ్యాపీగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా ఇటువైపు. సో మన అరటికాయ దోశ రెడీ. హోటల్కి వెళ్తారా మీరు? వెళ్ళొద్దు. మనం ఇంట్లోనే ఇలాంటి మంచి క్రిస్పీ అయిన దోశలు
చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అరటికాయ దోశ తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్లో అరటికాయ ముక్కలు, 4 గంటల పాటు నానబెట్టిన బియ్యం, పెరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి దోశ పిండిలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి నువ్వులు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి, పల్లీలు వేసి వేయించి ఆమ్చూర్ పొడి, ఉప్పు వేసి కలిపి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని దోశలాగా పోసి దానిపై కొద్దిగా నూనె, స్టఫింగ్ కోసం చేసి పెట్టుకున్న పొడిని వేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మరి ఈరోజు మన చకచకా చట్నీల్లో ఒక అద్భుతమైన చట్నీ చూపిస్తున్నాను. ఏంటి ఆర్డినరీ చట్నీ, అద్భుతమైన చట్నీ ఏంటిది అంటే మరి తీపి, పులుపు, కారం కలిస్తే చట్నీ, సూపర్ చట్నీ. కానీ అందులో చేదు కూడా కొంచెం కనుక యాడ్ చేస్తే అది మహా చట్నీ, అద్భుతమైన చట్నీ. మరి ఈరోజు మనం క్యారెట్ చట్నీ ఇటీవలే చూపించాను, చేసుకున్నారు చాలామంది, చాలా బాగుందని కూడా చెప్పారు. మరి దీంతో పాటు మెంతి కూర, అంటే మెంతి కూరలో కొంచెం అంత చేదు ఉంటుంది. ఆ చేదుని క్యాప్చర్ చేసుకుంటే కనుక ఈ చట్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి చేయడం కోసం కొంచెం నూనె వేసుకొని దాంట్లో తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఆవాలు. కూరల్లో వాడడం కంటే మనం చట్నీలు చేసేటప్పుడు కొంచెం ఆవాలు ఎక్కువగా వాడుకుంటాను. అవి చిటపట్లు ఆడిన తర్వాత నూనెలో మంచి టేస్ట్ మన చట్నీకి ఇస్తుంది. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఇవన్నీ సాధారణంగా ఒక మంచి చట్నీలో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కొంచెం ఈ శనగపప్పు కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు పెంచుకుందాం. అయితే చట్నీలు చేసేటప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువగా కలర్ వస్తేనే మంచిది, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మరి కొంచెం శనగపప్పు వేగిన తర్వాత ఇందులో మినప్పప్పు, అలాగే దీంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇవి వేసి కొంచెం వేయించుకుందాం. ఈ వెల్లుల్లి కూడా వేగుతున్నప్పుడు మనం క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయించుకుందాం. అయితే మెంతి కూర మనం కొంచెం నూనెలో వేగితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ వేగుతున్నప్పుడు దీంట్లో మెంతి కూర కూడా మనం చాప్ చేసి వేసుకొని దీన్ని కూడా వేగనిద్దాం. ఇందులో కొంచెం అంత ఉప్పు వేసి ఒక 3 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. మరి ఈ క్యారెట్ ముక్కలు కూడా కొద్దిసేపు ఉడకనివ్వాలి. మరీ పచ్చిగా ఉన్నా అంత బాగోదు, మరీ ఎక్కువ ఉడికినా అంత బాగోదు. కొంచెం అంత ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. అలాగే బెల్లం, ఇది ఆప్షనల్, ఎందుకంటే క్యారెట్ నుంచి కొంచెం తీపి అనేది వస్తుంది. కానీ ఇంకా కొంచెం తీపి కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. నాకు ఇందులో కొంచెం వేసుకుంటాను అంతే. మరి ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం దీన్ని మిక్సీలో వేసుకుందాం. అయితే మిక్సీలో ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. మనం ఈ క్యారెట్ ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత దాంట్లో నిమ్మ జ్యూస్ కూడా వేసి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం అంత ఆ క్యారెట్ ముక్క కొబ్బరి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. మన చట్నీ రెడీ అయిపోయింది. అయితే కొన్ని చట్నీలు కొంచెం గ్రేవీలాగా చేసుకుంటాం, కొన్ని చట్నీలు కొంచెం అంటే ముద్దలాగా డ్రైగా చేసుకుంటాం. ఇది చూడండి కొంచెం డ్రై చట్నీ అనమాట. దీన్ని కనుక మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం అంత అంటే తీగా పుల్లగా కొంచెం చేదుతనం కూడా ఇందులో యాడ్ అవుతుంది. సో మరి ఈ చట్నీ సూపర్, అంటే చాలా సూపర్. ఇందాక చెప్పాను కదా, బెల్లం కావాలంటే వేసుకోండి, లేకపోయినా ఇందులో క్యారెట్లో ఉన్న తీపి సరిపోతుంది. మరి ఈ చట్నీలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఒక్క ఇంగ్రీడియంట్, అంటే ఇందులో మనం మెంతి కూర వేసాం. క్యారెట్ అలా కొబ్బరి వేసుకున్న చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలామంది తినే ఉంటారు. కానీ కొంచెం అంత మెంతి కూర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నేనైతే సూపర్ అంటే మహా సూపర్ అన్నమాట, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా అందరూ. వారేవా అనండి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి
ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత చూశారు కదండి. మరి ఈరోజు డిష్లు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషెఫ్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.